देवबंदी अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ దీంట్లో 1913 నుంచి దిరుచి గారి జననం దాకా ఆయనకి పెట్టిన పేరు, ఆ తర్వాత ఆ పేరు మార్పు, ఇరుచిగా ఏ విధంగా స్థిరపడ్డారు అనేది నిన్న మనం విన్నాం. సో ఇవాళ బికమ్ ఏ రియల్ మ్యాన్ అన్నారు బాబా ఇరుచిని. అంటే నిజమైన పురుషుడిగా తయారవ్వన్నట్టు బాబా ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. నిజమైన పురుషుడిగా తయారవ్వడం అంటే అర్థం ఏంటి అని చెప్పి బాబా అంటూ ఉండేవారని చెప్పేసి రుచి గారు అంటారనమాట. నిజమైన పురుషుడు అంటే ఎవరు, నిజమైన పురుషుడుగా తయారవ్వు అంటే అర్థం ఏంటి అని అంటూ, యునో ఐఎమ్ హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ ఉమెన్, బట్ ఐ హ్యావ్ నాట్ పర్ఫెక్టెడ్ ద ఉమెన్ పార్ట్ యెట్. రుచి గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే, మీకు తెలుసా నేను సగం పురుషుణ్ణి సగం స్త్రీని, కానీ నేను ఇంకా నా నాలో ఉన్న ఆ స్త్రీ గుణాల్లో నేను పరిపూర్ణత సాధించలేదు అని చెప్పేసి అంటారు ఈ రుచి గారు. వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ చైల్డ్హుడ్ స్టోరీస్ వాజ్ అబౌట్ హౌ హీ వాజ్ మెంట్ టు బి ఎ గర్ల్. ఆయన తన చిన్నప్పుడు ఆయన వినే కథలు అన్నమాట. కథల్లో ఆయనకి ఇష్టమైన కథ ఏంటంటే, అంటే ఒక ఆడపిల్లగా జీవించడం ఎలాగో ఆయనకి చాలా ఇష్టంట. ఆ కథలు చాలా ఇష్టంట. ఆడపిల్లగా జీవిస్తూ ఉన్న కథలు ఇరుచి గారికి చాలా ఇష్టం. Perhaps those qualities needed to serve the Godman in the role Iruch played required a certain alignment of feminine qualities within a male incarnation అని అంటూ ఉన్నారు. ఏంటంటున్నారంటే, బహుశా ఆ గుణములు ఏవైతే ఆ దైవీ మానవుణ్ణి ఆయనని కొలిచే గుణములు ఏదైతే ఆ స్త్రీ గుణములు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆ పురుష జన్మలో స్త్రీ గుణములు కలిగి ఉండడం అనేది ఆ దైవీ మానవుణ్ణి కొలవడం కోసమేమో అంటూ ఉన్నారనమాట. ఫర్ ఇరుజ్ హ్యాడ్ దమ్ ఇట్ సీమ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇరుజ్ గారికి మాత్రం ఆ స్త్రీ గుణములు తన చిన్నప్పటి నుంచి ఉన్నాయట. His mother remembered how from a very young age he liked to play dress up, letting the servants have the fun of putting him in sarees and bangles, jewelry and makeup. ఎప్పుడు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో సేవకులు చాలా మంది ఉంటూ ఉండేవారు. ఆ సేవకులు అందరూ కూడా ఈయనకి ఏంటంటే చీర కట్టి గాజులు వేసి ఆ అలంకరణ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఈవెన్ యాజ్ ఎ టీనేజర్ దేర్ ఈస్ ఎ ఫ్యామిలీ ఫోటో ఆఫ్ హిమ్ డ్రెస్డ్ ఇన్ ఎ సారీ. అతను తన టీనేజర్ కింద అంటే చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడు కూడా అతను ఒక ఫోటో ఉంది, మనకి కూడా ఎక్కడో కనిపించింది, ఎప్పుడో చూసినట్టు గుర్తు. అది మెహర్వాన్ జసావాలా గారి రికార్డ్స్ లో ఎక్కడో ఉంది అది. అయితే దాంట్లో ఇరుచి గారు ఒక స్త్రీగా ఆయన వేషం వేసుకుంటారు. వీలైతే అది ఎప్పుడైనా దొరికితే మనం డిస్ప్లే చేసుకుందాం ఈ పుస్తకం అయిపోయే లోపల. It may be that the astrologer was not entirely wrong. Iruch loved perfumes and flowers, and when jasmine blooms were in the season at Mehrazad, he would slip a handful of flowers down the front of his t-shirt so that the fragrance would be with him all the day. అయితే ఆయన మనకి ఆస్ట్రాలజర్ నిన్న జ్యోతిష్యుడు ఏం చెప్పాడు, ఖచ్చితంగా పుట్టిన సమయం ఆడపిల్ల పుట్టింది కానీ మగపిల్లవాడు పుట్టలేదని చెప్పాడు. బహుశా ఆ జ్యోతిష్యుడు చెప్పింది నిజమేనేమో. అతను ఆడపిల్ల లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రుచి గారికి పర్ఫ్యూమ్స్ అంటే సెంట్ అన్నా సరే, ఫ్లవర్స్ అంటే పువ్వులు అన్నా సరే ఆయనకు చాలా ఇష్టంట. అదేవిధంగా మెహరాజాద్లో ఎప్పుడు మల్లెలు ఎప్పుడు పూసినా కానీ ఆ మల్లెల్ని తన టీషర్ట్ ఇరుచి గారు ఎప్పుడు ఇన్షర్ట్ వేసుకుంటూ ఉండేవారు. ఆ టీషర్ట్లో పడేసుకున్న వాటి లోపల ఆయన కొన్ని, ఎందుకంటే తన శరీరంకి ఎప్పుడు కూడా ఆ జాస్మిన్ ఫ్లేవర్ తగిలిస్తుందని ఒక 4-5 ఫ్లవర్స్ తీసి ఆ టీషర్ట్ లో వేసుకుని తన శరీరానికి ఆ మల్లెల సుగంధం తగలాలి, ఆ మల్లెల సుగంధం కావాలని ఎప్పుడు ఉంచుకునేవారట. ఇన్ హిస్ రోల్ యాజ్ ద గాడ్మెన్ స్లేవ్,
ఇరుచ్ అజ్యూమ్డ్ మెనీ డ్యూటీస్. ఆ దైవీ మానవుడి కింద, దైవీ మానవుడి యొక్క బానిసగా ఇరుచ్ గారు అనేక విధులు నిర్వర్తించారు ఆయన. He was not just Baba's interpreter, driver, and sometimes secretary. He was also Baba's personal attendant, or as he sometimes referred to himself, Baba's valet. ఇప్పుడు మనం ఇరుచ్ గారు అంటున్నట్టు ఆయన ఇరుచ్ గారి గురించి చెప్తున్నారు. ఆయన ఆయన అనువాదకుడుగానే కాకుండా, బాబా యొక్క అనువాదకుడుగానే కాకుండా, బాబాయికి డ్రైవర్గా, కొద్దిసార్లు ఆయన సెక్రటరీగా, ఇంకొద్దిసార్లు బాబాకి వ్యక్తిగతమైన సేవకుడిగా ఆయన పనిచేసేవాడు. అదేవిధంగా బాబాస్ వ్యాలెట్ అనేవారు అందరూ ఏంటంటే బాబాకి పరిపూర్ణమైన సేవకుడు అనమాట. వ్యాలెట్ అంటే అర్థం ఏంటంటే బంటు అని అర్థం అనమాట. నౌకరు, బంటు అని అర్థం. బాబా నౌకరుగా ఇరుచ్ గారు ప్రసిద్ధి చెందేట. ఇన్ క్యారింగ్ అవుట్ దీస్ డ్యూటీస్ he meticulously sought each and every detail concerning Meher Baba's physical well-being. ఆయన ఈ విధులన్నీ నిర్వర్తిస్తూ బాబా యొక్క భౌతికమైన, ఆయన యొక్క ఆ శారీరకమైన ఆయన అంటే మొత్తం అంతా శారీరక అవసరాలు ఏమైతే ఉన్నాయో మెహర్ బాబా గారికి, ఆ అవసరాలన్నింటినీ ఇరుచ్ గారు చూస్తూ ఉండేవారు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ he took such good care of him that Baba remarked on more than one occasion, ఆయన ఇరుచ్ ఈజ్ నో లాంగర్ ఇరుచ్ బట్ మై మదర్. బాబా అంటే ఆయన ఎంత బాబా కోసం ఎంత శ్రద్ధగా, బాబా మీద ఎంత శ్రద్ధగా ఆయన తన పని చేశారంటే, బాబా కోసం ఆ బాబాకి ఎంత శ్రద్ధగా సేవ చేశారంటే, ఒకానొక సందర్భంలో బాబా అనేశారనమాట. చాలాసార్లు అన్నారు ఆ మాటని. ఏంటంటే, ఇరుచ్ ఇంకా నాకు ఇరుచ్ కాదు, ఇప్పుడు ఇంకా ఆయన అతను నా తల్లి అని చెప్పేసి అన్న మాట బాబా అన్నారు. ఈ విషయాన్ని మనం ఒకసారి అంటే మీకు ఎప్పుడో ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. బాబా మస్తు ప్రోగ్రామ్స్లో వెళ్ళారు. బహుశా ఈ వాల్యూమ్లో లేదు, అది నెక్స్ట్ వాల్యూమ్లో వస్తుంది. అయితే మస్తు ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు ఒకసారి ఏమైందంటే, ఇరుచ్ గారు బాబా 4 రోజుల పాటు ప్రయాణాలు చేశారు. వాళ్ళు చేసేసి పూనా వచ్చారు. పూనా వచ్చేసి డైరెక్ట్గా ఇరుచ్ గారి ఇంటికి వెళ్ళిపోయారు. ఇరుచ్ గారు ఏం చేశారంటే, ఇరుచ్ గారు బాబాని స్నానం చేయమని చెప్పేసి బాబాని స్నానం అంతా చేయించారనమాట. స్నానం చేయించిన తర్వాత బాబాకి ఒక చిన్న మందు వేసుకోవడం అలవాటు. అయితే ఇరుచ్ గారు ఆ రోజు ఏం చేశారంటే, బాబా నేను స్నానం చేసి వచ్చేదాకా ఉంటావా, నేను స్నానం చేసి వచ్చేదాకా మీరు నా ఆ సంచిని ముట్టుకోకండి, మీరు ఆ సంచిలో ఏమీ తీయకండి, నేను తీసిస్తాను నేను చేసి వచ్చిన తర్వాత అనేవాట. కారణం ఏంటంటే, ఏమైనా దాంట్లో సీసాలు అవి ఉన్నాయి, మందు సీసాలు అవి ఉన్నాయి, అది ఏదైనా కింద పడి అవి జారితే బాబా గాయం అవుతుందేమో అని ఆయనకు భయం అనమాట ఇరుచ్ గారికి. మీరు ముట్టుకోవద్దు బాబా అని చెప్పేసి, బాబా మీరు ముట్టుకోవద్దు అని చెప్పేసి చాలా నిక్కచ్చిగా చెప్పి వెళ్ళారట. బాబా అలాగే ఇరుచ్ వెళ్ళిరా అన్నారు. వెళ్ళిరా అన్న వెంటనే ఈ లోపల గైమయ్య గారు ఏమన్నారంటే, అన్నం పెడతానన్నారు బాబా, కాగా ఇరుచ్ రాని అన్నారు బాబా. సరే అని చెప్పేసి ఈ లోపల ఇరుచ్ గారు, నేను స్నానం చేసిరా బాబా, వెళ్ళి నువ్వు స్నానం చేసిరా ఇరుచ్, నేను ఇక్కడే కూర్చుంటాను కదలకుండా అన్నారు. ఆ విధంగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ లోపల గైమయ్య గారు తొందర చేసి బాబాకి అన్నం పెట్టేశారు. బాబా అన్నం తినేశారు. తినేసిన తర్వాత బాబా మందేసుకోవాలి. ఆ మందేసుకోవాలి ఎక్కడుందనంటే, అది ఇరుచిస్తాడులే ఆగన్నారన్నమాట బాబా. అంటే ఆవిడ గైమయ్య అంటుందన్నమాట, ఎందుకు ఇరుచికి అంత భయపడుతున్నారు మీరు, వాడేమైనా తినేస్తాడా, కొరికేస్తాడా, మింగేస్తాడా మిమ్మల్ని అని చెప్పేసి బాబా అని అందిట ఆవిడ గైమయ్య గారు. అనేసి ఏమందంటే, పర్వాలేదు ఏం కాదు, ఆ మందు తీసుకోండి మీరు వెళ్ళండి. ఆయన బాబా ఏం చేశారంటే, ఇరుచి పెట్టిన బ్యాగ్లోంచి ఆ మందు తీయడానికి ప్రయత్నిస్తే ఆ సీసా కింద పడిపోయి విరిగిపోయింది. విరిగిపోతే బాబా ఆ సీసా అంతా ఎత్తేసారనమాట. జాగ్రత్తగా ఎత్తారు. ఎత్తుతూ ఉంటే, మీరు ఎందుకు ఎత్తడో, నేను ఎత్తుతానంది. లేదు ఇరుచి చూస్తే తిడతాడు నన్ను అని చెప్తే, ఎందుకు తిడతాడు అని చెప్పేసి ఆవిడ అంటుందన్నమాట. గైమయ్య గారు ఎందుకు తిడతారు, ఇరుచి ఎందుకు తిడతాడు మిమ్మల్ని, మీరు వాడిని తిట్టాలి కానీ వాడు మిమ్మల్ని తిట్టడం ఏంటని ఆవిడ అందనమాట. ఈ లోపల ఇరుచి గబగబా బాత్రూంలో వచ్చి స్నానం మధ్యలో వచ్చేసాడు. వచ్చి బాబా ఏం చేశారని అడిగాడు. సీసా పడిపోయిందని చెప్పారనమాట. నీకు చెప్పానా, నేను మీకు చెప్పానా తీయొద్దని, నేను ఇస్తానన్నాను కదా, 5 నిమిషాలు ఆగలేరా నా కోసం అని చెప్పేసి ఇరుచి గారు గట్టిగా చెప్పడం ప్రారంభించారు.
ఇరుచి గారు ఈ విధంగా గట్టిగా చెప్పడం ప్రారంభించేసరికి గాయమయ్య గారు ఆవిడేమందంటే, ఏ బాబా మీద అరవడం కూడా నేర్చుకున్నావా అని అంది అనమాట ఆవిడ. అనేసరికి అప్పుడు ఆయన బాబా అన్నారట. అప్పుడు బాబా ఈ మాట వాడారనమాట. ఏమని వాడారంటే, ఇరుచే కాదు, ఇరుచు నా తల్లి కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇరుచే కాదు, ఇరుచి నా తల్లి కూడా అన్నారు బాబా. సో ఆ విధంగా బాబా యొక్క ఏదైతే మనము అంటే చూడండి, ఆయన తల్లి కింద ఫెమినైన్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట బాబా, ఆయన ఇరుచి గారికి. బట్ as Baba revealed to the Mandali, it is those quality is inherent in male incarnation, fortitude, strength, courage and daring that must be imbibed if one is to enter the way. అయితే పురుష లక్షణాలు అని చెప్పేసి అంటారనమాట. ఆ పురుష లక్షణాలు అంటే ఏంటంటే, ఫార్టిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే స్థైర్యం. ధైర్యం వేరే, స్థైర్యం వేరే. అంటే ధైర్యం అంటే ఆ భయం లేకుండా ఉండడాన్ని ధైర్యం అంటారు, భయాన్ని జయించడాన్ని. కానీ స్థైర్యం అంటే ఆ కష్టములో కూడా ధైర్యంగా నిలబడ్డాన్ని, ధీరోధాతత అని చెప్పేసి మన వాళ్ళు అంటారు దాన్ని. సో అది దాన్ని స్థైర్యం అంటారు. రామకృష్ణ పరమహంస గారు దీని గురించి ఒక కథ చెప్తారు, స్థైర్యం గురించి ఒక కథ చెప్తారు రామకృష్ణ పరమహంస. ఏంటి ఆ కథ ఏంటయ్యా అంటే, ఒక రైతు ఉంటాడు అనమాట. ఆ రైతుకి అతను పొలం దున్నుతూ ఉండగా అతనికి 6 ఏళ్ల కొడుకుంటాడు. ఆ కొడుకుకి పాము కరిచిందనే వార్త అతనికి తెలుస్తుంది. వెంటనే ఆ రైతు ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాడు. అయినప్పటికీ కూడా అతనికి కొడుకు దక్కలేదన్నమాట. మొత్తానికి ఆ రైతు యొక్క భార్యకి దుఃఖానికి అంతు లేకుండా పోయింది పూర్తిగా. ఆ రైతు మాత్రం చాలా గంభీరంగా కనబడుతున్నాడు బయటికి. సో బంధువులందరూ కూడా ఈ ఖనన కార్యక్రమాల్లో మునిగిపోయారు. అయితే భర్తని గమనిస్తూ ఉందన్నమాట భార్య. ఆవిడ ఏడుస్తూ అంటుంది, నీదెంత రాతి గుండయ్యా, కన్నబిడ్డ చనిపోయాడన్న బాధ కాస్తైనా నీలో లేదు, కనీసం నీ కళ్ళ నుంచి ఒక చుక్కైనా కన్నీరు కారలేదు అని ఆవిడ బాధపడుతుందిట. అప్పుడు ఆ రైతు ఒక మాట చెప్తాడు అన్నమాట, నాకు నిన్న రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ఒక రాజును, నాకు 7 కొడుకులు. అయితే శత్రురాజు నా మీద యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు అందరూ చచ్చిపోయారు, నా కుమారులు అందరూ చచ్చిపోయారు. వెంటనే నాకు మెలకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఆ 7 కొడుకుల కోసం విలపించాలా, ఇప్పుడు ఈ ఒక్క కొడుకు కోసం నేను ఏడవాలా అని అడిగాడు అనమాట ఆయన. సో అప్పుడు బాబా ఆయన రామకృష్ణ పరమహంస చెప్పడం అనమాట, ఆయన చెప్పారట, ఏదైనా సుఖ దుఃఖాలను సాక్షిభావంతో మనం దాన్ని చూడాలిట. మనం సుఖ దుఃఖాలు రెండింటినీ సాక్షిభావంతో చూడాలి అని చెప్తూ, స్థితప్రజ్ఞత అంటే అంటే ఏది పట్టనట్టు బాధ్యతారహితంగా వ్యవహరించడం కాదు సుమా. ఆ రైతు తన కొడుకు విషయంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు కదా, ఆయన రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం ఎలాంటిదైనా స్వీకరించాలి అనే స్థైర్యము అతడిది అన్నారు రామకృష్ణ పరమహంస. అది స్థైర్యం అంటే. అందుకనే ఆ విషాదం అతన్ని, ఏదైతే అతనికి ఆ బాధ అతన్ని ప్రభావితం చేయలేదు, అది సాధకుడి యొక్క లక్షణము అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు ఈ స్థైర్యం అనే దాని గురించి, ఎందుకంటే ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఇది, ఆ స్థైర్యం అనే దాని గురించి ఆయన చెప్పారు. అది ఫార్టిట్యూడ్ అంటారన్నమాట. సో ఆ విధమైన మగవాడి పురుష లక్షణం అది. పురుషుడు అంటే స్త్రీలో కూడా చాలా మంది అంటే మనకి ఓన్లీ పురుషుల్లోనే ఉంటుంది అనుకుంటారు, చాలా పొరపాటు. స్త్రీలో కూడా ఇటువంటి స్థైర్యము ఉంటుంది, స్థైర్యాలు అని చెప్పేసి మన వాళ్ళు అంటారు. సో ఈ స్థైర్యం కూడా స్త్రీలలో కూడా ఈ స్థైర్యం ఉంటుంది. సో ఆ స్థైర్యం ఉంటుంది, బలం ఉంటుంది. మ్యాన్లో ఏముండాలి, పురుష లక్షణాలు ఏంటి, స్థైర్యము, స్ట్రెంగ్త్ అంటే బలము, కరేజ్ అంటే ధైర్యము, డేరింగ్ అంటే సాహసం. ఈ 4 పురుషుడు లక్షణాలు అన్నమాట. ఇవి ప్రతి ఒక్క జీవిలో కూడా ఇవి ఉంటాయట, మనిషిలో ఉంటాయట. ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి, ఇన్హరెంట్ అంటున్నారు బాబా. అంటే లోపల మనలో, అంటే మనకి
ఏదైతే మనలో కలిగి ఉంటాం, మనం కలిగి ఉంటాం, జన్మతః కలిగి ఉంటాం ఇవన్నీ కూడా. కానీ అవి కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం వాటిని డెవలప్ చేసుకోవాలి, వాటిని పెంచుకోవాలన్నమాట. అండ్ ఆయన అంటున్నారు, వన్ మస్ట్ ఎక్వైర్ మ్యాన్లీనెస్. నిజమైన పురుషత్వానికి చిహ్నాలు ఈ 4. ఈ 4 లక్షణములు నిజమైన పురుషత్వము అని చెప్పేసి, మ్యాన్లీనెస్, వాడి మగతనం అంటే ఈ 4 లక్షణాలు కలిగి ఉండడం అన్నమాట. అండ్ ఇరూచ్ ఎంబొడీడ్ దోస్ క్వాలిటీస్ టు ద nth డిగ్రీ. ఇరూచ్ గారికి పరిపూర్ణంగా ఈ 4 లక్షణాలు ఉన్నాయట. ఆయనకి స్థైర్యం ఉంది, ధైర్యం ఉంది, బలం ఉంది, సాహసం ఉంది ఆయనకి. హీ వాజ్ అథ్లెటిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. మీరు ఇరూచ్ గారిని చూసుకెళ్తే బాబాని మోసుకుంటూ తీసుకొచ్చారు. మనకి వెంగ్రూలాలో మీరు కానీ గమనించినట్టయితే ఆ బ్యాక్ వాటర్స్లో ఒకానొక స్టేజ్లో లోపల నుంచి బయటికి తీసుకొచ్చారు బాబాని ఆయన ఆ వెంగ్రూలాలో. అది అంటే చాలా బలమైన వాడు అనమాట. ఆయన 4-5 రోజుల పాటు నిద్ర లేకుండా ఆయన నడిపించేవాడు ఇరుచ్ గారు కూడా. ఆయన చాలా అంటే చాలా దాన్ని ఏమంటారంటే అథ్లెటిక్ గా ఉండేవాడు అన్నమాట. ఆయన బాగా బలంగా దాన్ని ఏమంటారంటే ఆయన బలిష్ఠుడుగా ఉండేవాడు. ఆ తర్వాత మంచి బలంగా ఉండేవాడు. ఆయన బాబా దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఆయనని ఏంటంటే భీముడు అని పిలిచేవారు అందరూ కూడా. ఇన్ లేటర్ ఇయర్స్ ఆఫ్టర్ హీ జాయిన్డ్ బాబా, he was likened to Bhima, one of the 5 Pandava brothers in the famous Indian epic Mahabharata, who was known for his amazing strength, courage and daring. అంటే ఎప్పుడు ఆయన అందరూ కూడా భీముడు అనేవారట మండలి సభ్యుల్లో. కారణం ఏంటంటే భీముడు ఎప్పుడూ కూడా బలశాలి, అతను ధైర్యశాలి, అదేవిధంగా చాలా సాహసవంతుడు కూడా భీముడు అని చెప్పేసి ఇరుచి గారిని భీముడితో పోలుస్తూ ఉండేవారు మండలి సభ్యులందరూ కూడా. సో ఈ విధంగా ఇరుచి గారి గురించి మనము వాళ్ళ మండలి సభ్యులందరూ కూడా ఇరుచి గారి గురించి మనం ఈ విధంగా అనుకుంటున్నారన్నమాట భీముడుగా. ఇన్ ద బిగినింగ్ ఇరుచి సెడ్, ద పర్ఫెక్ట్ మాస్టర్ బాబాజాన్ వాస్ కాల్డ్ అమ్మజాన్ బై హర్ ఫాలోవర్స్, an affectionate way of saying mother. But she would become wild on hearing this and run after them with a stick. She would raise her forearm and say, "Why are you calling a woman? I am not a woman, I am a man. This penis has created the universe." అంటే ఆవిడ చెప్తూ ఉండేది ప్రారంభంలో అందరూ కూడా సద్గురువైన బాబాజాన్ని అందరూ కూడా అమ్మాజాన్ అని పిలుస్తూ ఉండేవారు అందరూ కూడా. అయితే అమ్మాజాన్ అని పిలుస్తున్నప్పుడు బాబాజాన్ చాలా కోపం వచ్చేదిట ఆవిడకి. అమ్మాజాన్ అంటే చాలా కోపం వచ్చేదిట. కారణం ఏంటంటే ఆవిడ అనుచరులు అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మాజాన్ అనేసరికి ఒక కర్ర తీసుకుని వాళ్ళందరూ వెనకాతలా పడేదిట. ఆవిడ కొడతానన్నట్టు పడేదిట. ఆవిడ ఆ కర్ర తీసుకుని చెయ్యి పైకి లేపి, తన మోచెయ్యి పైకి లేపి, మీరు ఎవరిని స్త్రీ అని అంటూ ఉన్నారు? ఆవిడ చెప్పడం చూడండి, మీరు ఎవరిని స్త్రీ అంటూ ఉన్నారు? నేను స్త్రీని కాదు, నేను పురుషుడను. ఏదైతే ఈ పురుషాంగం ఏదైతే ఉందో అదే విశ్వాన్ని సృష్టించింది అని చెప్పేసి ఆయన చెప్పారట. ఈ పురుషాంగం ఆ విశ్వాన్ని సృష్టించింది. అంటే జనరల్గా మనము పురుషాంగాన్ని దేనికి ప్రతీక? దాన్ని రిప్రొడక్షన్ చేయడానికి కోసం. అది ఆ రిప్రొడక్షన్ దాని వల్ల అవుతుంది. ఏదైతే మనకి దాన్ని ఏమంటారు, పునరుత్పత్తి ఏదైతే ఉంటుందో సృష్టి అంతా దాని వల్లనే అవుతుంది అన్నమాట, ఆ పురుషాంగం వల్ల. సో దాని వల్ల అది రిప్రొడక్షన్ ఉంది అని చెప్పేసి ఆవిడ అంటూ ఈ పురుషాంగం సృష్టించింది. అంటే ఆవిడ తనకి తాను పురుషుడిగా తనని తాను అభివర్ణించుకుని తానే ఈ సృష్టి చేసినట్టు ఆవిడ చెప్తూ ఉన్నారనమాట. ఆవిడ వన్ మస్ట్ బికమ్ ఏ మ్యాన్, ఏ రియల్ మ్యాన్ అంటారు ఈ రూచ్ గారు. ఎంఫసైజ్డ్ వెన్ ద టాపిక్ ఆఫ్ మ్యాన్లీనెస్ కేమ్ అప్ డ్యూరింగ్ ఎ సెషన్ ఇన్ ద మండలి హాల్. మగతనము, ఈ పురుషత్వము, ఈ మగతనము అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చెప్తూ ఈ రూచ్ గారు ఒకసారి అన్నారట. ఏమనంటే, ప్రతి ఒక్కరూ కూడా ఒక నిజమైన పురుషుడిగా మారాలి, యథార్థమైన పురుషుడు, నిజమైన పురుషుడిగా మారాలట అని అంటూ, దెన్ హీ వెయిటెడ్ టు సీ ద రియాక్షన్ ఆఫ్ ఫిమేల్ పిల్గ్రిమ్స్ నోయింగ్ దట్ హీస్ రిమార్క్ వుడ్ ఇన్సైడ్ రిమోన్స్ట్రేషన్. అందరూ ఆయన ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఆగారనమాట ఆయన. ఎందుకంటే అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. ఈయన పురుషుడు గురించి చెప్తూ ఉంటే ఈయన స్త్రీ ద్వేషేమో, లేకపోతే పురుషుల వైపు ఈయన మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి ఆయన అంటూ, ఆయన ఆ స్త్రీల నుండి ఏమైనా ఆక్షేపణ వస్తుందా
అని చెప్పేసి ఆయన చూస్తున్నాడు అనమాట. ఆయన ఎవరు ఇరుచిక రాగేత. బట్ వాట్ ఈస్ రియల్ మ్యాన్ అండ్ వాట్ ఈస్ రియల్ ఉమెన్? వాట్ ఈస్ రియల్ మ్యాన్ అంటే నిజమైన ఆ మ్యాన్ అంటే పురుషుడు అంటే ఎవరు? వాట్ ఈస్ రియల్ ఉమెన్? నిజమైన స్త్రీ అంటే ఎవరు? సెక్స్ జెండర్ ఈజ్ నథింగ్ బట్ చైల్డ్స్ ప్లే. ఈ స్త్రీ పురుష లింగ భేదములు ఏదైతే ఉన్నాయో అవి చిన్నపిల్లల ఆటలు ఇవన్నీ. టుడే ఐఎమ్ ఏ మ్యాన్ అండ్ టుమారో ఐ విల్ బి ఉమెన్. ఇవాళ నేను పురుషుణ్ణి, రేపు నేను స్త్రీని. వాట్ ఈస్ నీడెడ్ టు హిస్ వాట్ ఈస్ నీడెడ్ ఈస్ టు హ్యావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మేల్ సచ్ as courage, daring, strength and boldness. అంటే పురుషత్వము అంటే అర్థం ఏంటంటే ఆ మగతనము, ఆ పురుషత్వము అంటే అర్థం ఏంటంటే ఆ గుణములు కలిగి ఉండడము. ఆవిడ చాలా, ఆయన ఎంత గొప్పగా చెప్తారో చూడండి. ఆ గుణములు కలిగి ఉండడాన్ని పురుషత్వము అంటున్నారు. ఏ గుణాలవి? ఆ స్థైర్యము, ఆ బలము, ఆ ధైర్యము, ఆ సాహసము, ఈ గుణములన్నీ పురుష లక్షణాలు అన్నమాట. ఈ గుణములు కలిగి ఉండడాన్ని దాన్ని పురుషత్వము అని చెప్పేసి అంటున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ యు హ్యావ్ ద డేరింగ్ టు హ్యావ్ యువర్ హెడ్ ఆన్ యువర్ పామ్. సో ఓకే, మధ్యలో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ యు ఆర్ ఎ మేల్ ఆర్ ఎ ఫిమేల్, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. అన్లెస్ అండ్ అంటిల్ యు హ్యావ్ ద డేరింగ్ టు హ్యావ్ యువర్ హెడ్ ఆన్ యువర్ పామ్, యూ వోంట్ బి ఏబుల్ టు అప్రోచ్ హిమ్. అది ఇక్కడ బాబా గురించి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు. చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు బాబా గురించి. చూడండి అంటే ఏ విధంగా చెప్తారు అంటే మనలో అంటే ప్రతి జీవిలో, అంటే నన్ను అడిగితే ప్రతి జీవిలో అనడం కన్నా ప్రతి మానవుల్లో కూడా ఆ స్త్రీ పురుష లక్షణములు ఉండాలి. అంటే పురుష లక్షణాలు ఉండాలి. దేనికోసం? ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు కొనసాగడానికి నీకు ఈ పురుష లక్షణాలు ఉండాలి అని చెప్పేసి బాబా అంటారట. ఏంటి ఆ లక్షణాలు ఏంటి? ఫార్టిట్యూడ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్థైర్యము. స్ట్రెంగ్త్ అంటే బలము. కరేజ్ అంటే ధైర్యము. డేరింగ్ అంటే మనకి సాహసం అన్నమాట. ఆ తర్వాత బోల్డ్నెస్. బోల్డ్నెస్ అంటే నిర్భయంగా ఉండడం అన్నమాట. అంటే భయం లేకపోవడం, తెగువని బోల్డ్నెస్ అంటాం అన్నమాట మనం. ఈ విధంగా ఈ లక్షణములు ఇవన్నీ కూడా పురుష లక్షణములు. ప్రతి వారు కూడా, స్త్రీ అయినా పురుషులైనా, అది అప్రస్తుతం మనకి. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ అంటున్నారు. స్త్రీ అయినా పురుషుడైనా అప్రస్తుతం మనకి. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఈ లక్షణములు, ఈ పురుష లక్షణములు ఉండాలి. అప్పుడే అంటే ఏ విధంగా ఉండాలి? ఇవి ఉంటేనే మనం ఏం చేస్తామంటే హెడ్ ఆన్ యువర్ పామ్, అంటే నీ తల నువ్వు చేతులతో పట్టుకెళ్ళగలవు. అంటే అర్థం ఏంటి? భగవంతుడు అడుగుతాడు, నీ తలను తీసి నువ్వు ఇవ్వమని ఆయనకి. అంటే భగవంతుడు దగ్గరికి చేరడానికి నీ శిరస్సుని నువ్వు నరుక్కొని నువ్వు అరచేతిలో పెట్టుకుని ఆయనకు నైవేద్యంగా సమర్పించగలిగే పురుష లక్షణములన్నీ కూడా నీకుండాలి. అది బాబా చెప్తున్న విషయాన్ని ఇరుచి గారు చెప్తున్నారు. బాబా ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. హెడ్ ఆన్ యువర్ పామ్ అంటారు. అంటే అర్థం ఏంటి? నీ తలని నరుక్కుని నువ్వు ఆయనకి నైవేద్యం నువ్వు సమర్పించాలన్నమాట. ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకోగలిగే ధైర్యం ఉండాలి, స్థైర్యం ఉండాలి, ఆ తెగువ ఉండాలి, సాహసం ఉండాలి నీకు. అందుకని ఇవన్నీ ఉంటేనే నువ్వు నీ యొక్క శిరస్సును నరుక్కుని నీ చేతుల్లో పెట్టుకుని ఆయనకి ఇవ్వగలిగే ఈ పురుష లక్షణాలు ఉంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి అర్హుడు అవుతావు. ఆయన దగ్గరికి చేరే మార్గాన్ని నువ్వు సుగమం అవుతుందన్నమాట. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలవు. నీకు ఈ లక్షణములు లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేవన్నమాట. సో even a frail woman or a frail man, when he begins to love Lord, gets the daring and the strength which surpasses all understanding. బలహీనమైన, ఫ్రెయిల్ అంటే అర్థం ఏంటి? చాలా బలహీనమైన అన్నమాట. అంటే బలహీనమైన అంటే చాలా నాజూకైన, బలహీనమైన, లేకపోతే దుర్బలమైన అని అనుకోవచ్చు. ఆ బలహీనమైన స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఒక్కసారి ఆ ప్రభువుని ప్రేమించడం కానీ ప్రారంభిస్తే ఏమవుతుందిట? సాహసం వచ్చేస్తుంది అనమాట. ఎవరికైనా సాహసం వస్తుంది, ఎవరికైనా బలం వచ్చేస్తుంది.
మొత్తం వాడు అన్నిటినీ దాటి వెళ్ళిపోగలడు అనమాట. ఇంక ఏదైతే కష్టాలన్నీ ఉన్నాయో ఆ కష్టాలన్నింటినీ కూడా వాడు దాటి వెళ్ళిపోగలడు. ఇది ఆ బాబా వాళ్ళకి మండలి వాళ్ళకి చెప్తూ ఉండేవారు. ఈ రోజు గారు మనకు చెప్తున్నారనమాట. In 1943 we came to Mehrabad. Men were on one side and the women are on the other side. 1943లో మేము మెహరాజాద్ వచ్చాం. వచ్చినప్పుడు స్త్రీలందరూ ఒకవైపు ఉండేవారు, పురుషులందరూ కూడా ఒకవైపు ఉండేవారు. బట్ వీ హ్యాడ్ అవర్ మూడ్స్ అండ్ బాబా వుడ్ నోటీస్. అంటే మా భావోద్రేకాలు మాకు ఉంటూ ఉండేవన్నమాట. అంటే మేము ఎవరెవరు మూడ్ అంటూ ఉంటాం కదా, అంటే మా భావాలు, మా చిత్తవృత్తులన్నీ, మా మానసిక అవస్థలన్నీ, మనస్థితులన్నీ ఎవడు మనస్థితి వాడికి ఉండేది. ప్రతి ఒక్కడు కూడా, వాడు చిరాగ్గా ఉండేవాడు, వాడు కోపంగా ఉండేవాడు, వాడు నీరసంగా ఉండేవాడు, వాడు బలంగా నవ్వుతూ ఉండేవాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మా మానసిక స్థితులు ఒక్కొక్కటిది వేరువేరుగా ఉండేవి. సమ్ టైమ్స్ వీ వుడ్ బి ఇన్ ఎ వెరీ డెస్పాండెంట్ మూడ్ అండ్ బాబా వుడ్ సే, వై డు యూ ఆల్ సఫర్ లైక్ దట్. అంటే ఒక్కొక్కసారి చాలా అందరూ కూడా మనం చూసారా, చాలా నిరాశ చెందినట్టు కనబడేవారు. డెస్పాండెంట్ అంటే నిరాశ చెందినట్టు ఉండడం అనమాట. అంటే చాలా నిరాశమైన మానసిక స్థితిలో ఉండేవారు. బాబా అనేవారట, మీరందరూ కూడా ఎందుకంత బాధపడిపోతున్నారు నాయనా అని అంటూ ఉండేవారట బాబా. లర్న్ టు లవ్ ద వే ద ఉమెన్ లవ్ మీ అండ్ యూ వోంట్ సఫర్. మీరు ఆ స్త్రీలు ప్రేమించినట్టు నన్ను ప్రేమించడం నేర్చుకుంటే మీరు ఎప్పుడు కూడా మీరు బాధల్లో ఉండరు సుమా అన్నారు. అంటే చూడండి, ఇక్కడ బాబా చెప్తున్న విషయం ఏంటంటే, అంటే వాళ్ళకు పురుషులకు చెప్తున్నారు, ఆ స్త్రీలు ప్రేమించినట్టు నన్ను ప్రేమించండి, మీరు బాధపడాల్సిన అవసరమే ఉండదు అంటున్నారు. వి కెప్ట్ క్వైట్ బట్ ఐ డింట్ లైక్ ఇట్. ఈ పురుష మండలి అంతా కూడా ఏం మాట్లాడలేదన్నమాట. కానీ ఈ రుచి గారికి నచ్చలేదు, ఇది నాకు నచ్చలేదు బాబా. అంటే వాళ్ళని చూసి మేము నేర్చుకోవడం ఏంటి అని ఈయనకుందనమాట. అంటే ఏంటి, వాళ్ళు మాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే బాబా అన్నారు కదా, వాళ్ళు ఏ విధంగా ప్రేమిస్తున్నారో వాళ్ళని చూసి నేర్చుకోండి, ఆ స్త్రీలను చూసి నేర్చుకోండి అనేవారట. Then again, after 6 or 7 months, he would bring up the same subject. Why do you all suffer? Just learn to love me the way the women love me. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఇంకా బాబా దగ్గరికి బాబా మళ్ళీ అదే టాపిక్, మళ్ళీ అదే సందర్భం తీసుకొచ్చేవారు అనమాట. అదే మాటలు అనేవారు. ఏంటనేవారు, మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు, మీరు ఆ స్త్రీలు ప్రేమించినట్టు నన్ను ప్రేమించండి, మీరు ఆ విధంగా ప్రేమించడం నేర్చుకోండి, ఆ స్త్రీలు ఏ విధంగా ప్రేమిస్తున్నారో ఆ విధంగా ప్రేమించడం నేర్చుకోండి అనే వార్త. అండ్ ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్. సో వన్ డే జస్ట్ బర్స్ట్ అవుట్, ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ అవర్ లవ్ బాబా ఇన్ యువర్ నెక్స్ట్ అడ్వెంట్, కమ్ యాజ్ ఎ ఉమెన్, దెన్ యూ వుడ్ టేస్ట్ మెన్స్ లవ్ ఫర్ యూ. ఆయన చూడండి, ఆయన రుచి గారికి కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి అన్నారట, ఏమన్నారంటే, బాబా నిజంగా మా పురుషుల యొక్క ప్రేమను నువ్వు పొందాలనుకుంటే ఈసారి వచ్చే అవతారంలో నువ్వు వచ్చే అవతారంలో నువ్వు పురుషుడిగా కాక స్త్రీగా రా, అప్పుడు మా పురుషుల యొక్క ప్రేమ నువ్వు చవిచూద్దు గాని అని చెప్పేసి, అప్పుడు నీకు తెలుస్తుంది మా ప్రేమ ఎటువంటిదో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఇరుజ్ గారు అన్నారట. అండ్ అట్ దట్ టైమ్ హీ సెడ్, నో వెల్, ఇట్ కెన్ నెవర్ బి సో. It is preordained that every time I come, each time I come in a male human form. అయితే అవునా, నేను కానీ ఒకటి గుర్తుపెట్టుకోవే నాయన, నువ్వు గుర్తుపెట్టుకో ఒకటి, నేను అలా ఎప్పటికీ కాదు, అంటే స్త్రీ రూపంలో అవతారం దాల్చడం ఎప్పటికీ సాధ్యం కాదు. కారణం ఏంటంటే అంతా కూడా అది ఆల్రెడీ ఇంతకు ముందే నిశ్చితమైపోయి ఉందిట. అంటే ఎప్పుడే అవతారుడు వచ్చే ప్రతిసారి కూడా పురుష రూపం దాల్చి ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద క్రియేటర్. అది ఆ యొక్క సృష్టికర్త యొక్క సింబల్, ఆయన యొక్క చిహ్నం అన్నమాట. ఆయన యొక్క సింబల్, సృష్టికర్త యొక్క ఆయన యొక్క చిహ్నము, ఆయన యొక్క గుర్తు ఏంటంటే ఆ పురుష రూపంలో రావడం ఆయన గుర్తుట. సృష్టికర్త ఆ రూపంలో మాత్రమే వస్తాడనే గుర్తు. యూ కెన్ మాట్లాడుతున్నాను. హెడ్ అండ్ పామ్ అంటే నీ బుద్ధి, నీ కుశలత, నీ తెలివితేటలు ఉపయోగించకు అని దాని ఇంకొక అర్థం. యువర్ హెడ్ ఆన్ ద పామ్ అండ్ గివ్ ఇట్ టు మీ యాజ్ ప్రసాద్ అన్నారు కదా. దానికి అర్థం ఏంటంటే నీ బుద్ధి, తెలివితేటలు, నీ అమాయకత్వం అన్నీ కూడా ఉపయోగించకు.
నా దగ్గరికి వచ్చేటప్పుడు నీ బుర్రని తీసేసుకో అంటే బుర్ర లేకుండా నా దగ్గరికి రా అని దాని ఇంకో అర్థం. అయ్యో సార్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ జై బాబా. సో అది సో ఇదేంటంటే అయితే ఇట్ ఈస్ యూ హ్యావ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఇన్ ఎ ఉమెన్స్ ఫార్మ్ ఆర్ ఎ మ్యాన్స్ ఫార్మ్, ఈవెన్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఇన్ దట్ సెక్స్ దట్ ఈస్ నైదర్ మ్యాన్ నార్ ఉమెన్, వాట్ ఈస్ కాల్డ్ హెర్మాఫ్రోడైట్. ఆయన అంటున్నారు అన్నమాట, బాబా అంటున్నారట, నీకు సద్గురువులు స్త్రీ రూపంలో రావచ్చు, పురుష రూపంలో రావచ్చు. ఆ పర్ఫెక్ట్ మాస్టర్స్ కూడా అంటే సద్గురువులు కూడా ఏ లింగం అంటే స్త్రీ పురుషులు కాకుండా వాళ్ళు నపుంసకులుగా కూడా రావచ్చు. హెర్మాఫ్రోడైట్ అంటే వాళ్ళు రెండు లింగాలకి అతీతంగా అంటే స్త్రీ పురుషులుగా కాకుండా నపుంసకులుగా కూడా రావచ్చు. బట్ ఫర్ ద అవతార్ ఇట్ ఈస్ ఆల్వేస్ మేల్ ఫామ్. కానీ అవతారుడికి మాత్రం ఎప్పుడూ కూడా ఆ పురుష రూపం మాత్రమే అని చెప్పేసి బాబా అన్నారట. And there is a nice story that Baba told us. This story is about a person who is neither man nor woman. మనం చాలా మట్టుకు మనం వింటూ ఉంటాం, మనం చాలా మట్టుకు చూస్తూ ఉంటాం. ఒక మంచి కథ మనకు చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అంటే బాబా ఇంతకుముందు మన వాళ్ళు చాలా మంది విన్నారు. అంటే ఒక పర్ఫెక్ట్ మాస్టర్, ఒక సద్గురువు నపుంసక రూపంలో జన్మ తీసుకుని లక్నోలో ఉంటూ ఉండేవారు. ఆయన యొక్క కథని ఇరుచి గారు మనకి చెప్తున్నారు అన్నమాట. So it is one instance of eunuch who was a perfect master. During the Mughal rule, eunuchs were employed by the emperors or kings to protect their harems. The royalty needed men for the safety of women, but the emperors did not feel secure to employ them to watch over their women folk. So they castrated the guards. But Baba told us the story of one who was born a eunuch, that is, with undeveloped sex organs. అయితే యూనక్స్ అంటే నపుంసకులు, అంటే వాళ్ళు పూర్తిగా స్త్రీ జననాంగాలు కానీ పురుష జననాంగాలు కానీ అది పరిపూర్ణ స్థాయిలో ఉండని వాళ్ళు అన్నమాట వాళ్ళు. సో ఈ మొఘల్ కాలంలో ఈ విధంగా ఆ మొఘల్ కాలంలో చాలా మంది నపుంసకులు ఉంటూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఈ మొఘల్ చక్రవర్తుల యొక్క వాళ్ళ యొక్క ఆ జనానాల్లో వాళ్ళు ఉంటూ ఉండేవారు. వాళ్ళు ఆ జనాలని వాళ్ళు పరిరక్షిస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే జనాలలో స్త్రీలు ఎక్కువగా ఉండేవారు. ఆ స్త్రీలని కాపాడడానికి పురుష సైనికులు ఉంటూ ఉండేవారు. అయితే మొఘల్ చక్రవర్తులకి ఆ పురుష సైనికుల మీద వాళ్ళకి నమ్మకం ఉండేది కాదు. కాబట్టి ఆ పురుషుల యొక్క జననాంగాలన్నీ కట్ చేయించేసేవారు అన్నమాట. వాళ్ళు కట్ చేయించేసి ఆ విధంగా సెక్యూరిటీ గార్డ్స్ కింద పెట్టేవాళ్ళు. సో అదే విధంగా ఈ యూనక్స్ అంటే వీళ్ళు కూడా అంటే నపుంసకులు కూడా ఆ జనాన యొక్క పరిరక్షణలో వాళ్ళు కూడా ఉంటూ ఉండేవారు. సో అటువంటి ఒక సద్గురువు నపుంసక రూపంలో ఉన్న ఒక సద్గురువు యొక్క ఆయన స్టోరీ చెప్తున్నారు బాబా. వి కాల్ దెమ్ హిజ్రాస్. దే ఆర్ డిఫరెంట్ సెక్ట్ అండ్ దే డు నాట్ మిక్స్ విత్ ఆర్డినరీ సొసైటీ. మనం వాళ్ళని హిజ్రాలు అంటున్నాము. వాళ్ళు ఒక వేరే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే వాళ్ళ యొక్క తెగ వేరే. ఎందుకంటే వాళ్ళు సర్వసాధారణంగా ఈ జన సమూహంలో కలరు అన్నమాట. వాళ్ళ తెగ వేరే వాళ్ళది. అని వాళ్ళు వేరే తెగ. దే వేర్ సారీస్ అండ్ ఆర్నమెంట్స్ అండ్ దే సింగ్ అండ్ డాన్స్ ఆన్ ద స్ట్రీట్స్. దే ఆర్ కన్సిడర్డ్ టు బి అవుట్కాస్ట్ అండ్ ఆర్ ridiculed by both men and women. There is a special locality where they live as a tribe and they are left to themselves. వాళ్ళు ఎప్పుడు చీరలు కట్టుకుంటూ ఉంటారట, అలంకరించుకుంటూ ఉంటారు, పాడుకుంటూ ఉంటారు, వీధుల్లో నాట్యం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ వీధులందరినీ అంటే సాధారణ జనాభాచే వెలివేయబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ నపుంసకులుగా ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళని హిజ్రాలు అని అంటారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు సాధారణ స్త్రీ పురుషులతో వీళ్ళు ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటారు. సాధారణ స్త్రీ పురుషులు ఈ నపుంసకులను ఎగతాళి చేస్తూ ఉంటారు. దేర్ ఈస్ ఎ స్పెషల్ లుక్. వాళ్ళ తెగకు ఒక ప్రాంతం ఉందన్నమాట. వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉంటారు ఎక్కువగా. వాళ్ళు ఇంక మామూలుగా ఈ జనసమూహంలో కలవరు. సో దే ఎర్న్ their livelihood by entertaining with their singing and dancing. The leader carries a drum and plays it while the others follow behind, clapping the hands and dancing and singing. People stand around for the fun of it and sometimes throw a coin or two to help them. అయితే వాళ్ళు తమ ప్రాంతంలోనే ఉంటారు.
వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మొత్తం వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఒక గుంపుగా బయటకు వస్తూ ఉంటారు, వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క నాయకుడు ఏం చేస్తారంటే, ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు ముందు ఆ డ్రమ్స్ కొడుతూ ఉంటారట అక్కడ ముందు దాన్ని ఏమంటారు, తబలా వాద్యమో లేకపోతే మధ్యలో కానీ వాయిస్తూ ఉంటాడు. అతను ముందు వాయిస్తూ అతనికి పాట పాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు వెనకాతల చప్పట్లు కొడుతూ వాళ్ళు నాట్యం చేస్తూ వెనకాతల అతను అనుసరిస్తూ ఉంటారు. ఎవరైతే ప్రజలు చూసే ప్రజలు వాళ్ళందరినీ చూస్తూ ఉండేవారట. ఎవరైనా కొద్దిమంది జాలిగుణం కలిగిన వాళ్ళు ఒక రూపాయో ₹2 వాళ్ళకి దానం చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఆ విధంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. When a child is born into a family, this party is called upon to sing, and at the time of death, they are also called upon to mourn. They are great mourners, and you know how it is. We cannot mourn the way we would like to mourn for members of our family, so they are hired to do that. They beat their breast and cry, and that is how they earn their livelihood. You might say that they are professional mourners. So, అంటే వాళ్ళు ఈ ఒక 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 పిల్ల కాని ఒక కుటుంబంలో పుట్టినప్పుడు ఈ వీళ్ళందరినీ పాట పాడడానికి నపుంసకులందరినీ పిలిచేవారట. అదే విధంగా ఎవరింట్లో అయినా మరణించినప్పుడు కూడా ఈ నపుంసకుల్ని అక్కడ దుఃఖించడానికి పిలిచేవారు అన్నమాట. కారణం ఏంటంటే, వీళ్ళలాగా ఎవరు కూడా దుఃఖించలేరు, విచారపడలేరు వీళ్ళలాగా. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్ మౌర్నర్స్ అన్నారు ఈ రుచి గారు అక్కడ. అంటే దుఃఖించేవాడు, వాళ్ళు బాగా బాధపడేవాళ్ళు ఎంతలా బాధపడతారంటే, వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా బాధపడలేరన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ ఏడవడానికి వీళ్ళని పిలుస్తూ ఉండేవారు ఎవరైనా మరణించినప్పుడు. కారణం ఏంటంటే, వాళ్ళు తమ గుండెల్ని బాదుకొని ఏడుస్తూ ఆ దుఃఖం ఏ విధంగా అయితే, అంటే ఒక ప్రొఫెషనల్ ఏ విధంగా అయితే ఉండేవాడో ఆ విధంగా ఆయన దాంట్లో ఆ విధంగా వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు. అంటే ఒక వృత్తి, అదే వాళ్ళ వృత్తి, అంటే ఏడవడమే వాళ్ళ వృత్తి కింద వాళ్ళు భావిస్తూ ఉండేవారు అన్నమాట. అంటే ఆ విధంగా అనిపించేటట్టు చేసేవారు, ఆ విధంగా వాళ్ళు బాధపడేవారు. So this story happened in Lucknow in North India. You know, those who transcend the world of illusion, whether they be men or women, their radiance attract people. It doesn't matter whether you are sitting around a man, woman or a hijra. So ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే కథ ఉందో అది లక్నోలో, ఆ ఉత్తర భారతదేశంలో ఉన్న లక్నోలో జరిగింది. మీకు తెలుసు కదా, ఎవరైతే ఈ మాయను దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, వాళ్ళ యొక్క తేజస్సు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటుందట. మాయను దాటిన వాళ్ళ తేజస్సు అంటే ఆ గురువులు కానీ సద్గురువులు కానీ వాళ్ళ యొక్క తేజస్సు ఆ చుట్టూ ఉన్న ప్రజలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఆర్ ఎ హిజ్రా. అది అతని స్త్రీ, అంటే మాయను దాటిన వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా లేకపోతే ఒక నపుంసకుడైనా సరే వాళ్ళ తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది. So there was always a crowd around the master. Baba had told that the perfect masters have their own circle, so those who have the link naturally in one way or another eventually get drawn into the perfect master. So ఆ నపుంసకుల గుంపుకి ఈ యొక్క సద్గురువు ఆయన నాయకుడిగా ఉండేవాడు. ఆ నాయకుడు చాలా తేజస్సు, ఆ నపుంసక నాయకుడు అన్నమాట, చాలా తేజస్సుతో ఉండేవాడు ఆయన చుట్టూ కూడా మనకు తెలుసు కదా, బాబా చెప్పినట్టు ఏదైతే ఆంతరంగికమైన ఆయన యొక్క మండలి ఏదైతే ఉంటుందో, సద్గురువుకి ఆంతరంగికమైన మండలి అని స్వయం ఆ మండలి ఉండేది ఆయనకి. ఆ మండలి ఎప్పుడూ కూడా ఆయన చుట్టూనే ఉంటూ ఉండేవారు. సో ఈ సద్గురువు చాలా మందిని ఆకర్షించేవాడు అనమాట. ఈ సద్గురువు ఆయన యొక్క తేజస్సుతో, నపుంసక రూపంలో ఉన్న సద్గురువు అనేక మందిని ఆకర్షిస్తూ ఉండేవాడు అనమాట ఆయన. So Baba explained to us that in order to uplift and shelter the downtrodden sector of the society, the master has taken the form as a hijra. Baba అయితే ఎవరో అడిగినట్టున్నారు బాబాని,
బాబా ఆయన హిజ్రాగా ఎందుకు జన్మ తీసుకున్నారని అడిగారు అనమాట. హిజ్రాగా అంటే నపుంసకుడిగా ఆ సద్గురు ఎందుకు జన్మ తీసుకున్నాడంటే బాబా అన్నారట, టు అప్లిఫ్ట్ అండ్ షెల్టర్ ద డౌన్ ట్రాడన్ సెక్టర్ ఆఫ్ ద సొసైటీ. ఈ యొక్క వీళ్ళందరూ కూడా డౌన్ ట్రాడన్ అంటే పూర్తిగా అణగదొక్కబడిన వారు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ నపుంసక తెగ అంతా కూడా అణగదొక్కబడిన వాళ్ళు. వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేయబడిన వాళ్ళు. సొసైటీ వాళ్ళందరినీ వాళ్ళని నెగ్లెక్ట్ చేశారనమాట. పూర్తిగా వదిలేసింది, అశ్రద్ధ చేశారు. ఈ సంఘం అశ్రద్ధ చేయబడిన వారు, అందుకని ఉపేక్షింపబడిన వారు అందరి చేత. సో అటువంటి ఈ డౌన్ ట్రాడన్ అటువంటి ఈ యొక్క అణగదొక్కబడిన ఈ వర్గాన్ని ఉద్ధరించడానికి సద్గురువు ఆ నపుంసక రూపంలో రావడం జరిగింది అని చెప్పేసి బాబా అన్నట్ట. సో ఇది ఇక్కడ ఆపుదాము, తిరిగి మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ సోమవారం బహుశా